భావోద్వేగ దాడి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎవరినన్నా ఏదన్నా అంటే రాష్ట్రం అంతా వాళ్ళని అలాగే తిట్టాలి. దాంతో విభేదించారు అంటే గనక వాళ్ళు అమ్ముడుపోయినట్టు. వాళ్ళు పేటీఎంలో ఇంకోటి ఉంటది. ఒకవేళ ఆ విభేదంలో కొంత వీళ్ళు కూడా కాస్త స్ట్రాంగ్ వర్డ్స్ వాడారనుకోండి, వాళ్ళు దుర్మార్గులు, నేరస్తులు. ఎక్కడి నుంచి ఇది అంటే అరెస్టులతో కంట్రోల్ అవుతాయి ఇలాంటి, లేదంటే అరెస్టులు చేయకపోతే ఇంకా పెరిగిపోతాయా? నన్ను అడిగితే అరెస్టులు చేయడం ద్వారా ఇప్పుడు అతన్ని హీరోని చేశారు. అవును, కృష్ణారావణ్కి అంతకు ముందు మామూలుగా ఉండేది. ఇప్పుడు ఆయన పేరేంది, మన ప్రొఫెసర్ నాగేశ్వర్ని వీళ్ళు గొడవ చేశాక అతనికి రేటు పెరిగింది, డబ్బులు పెరిగింది, సంపాదన రేటింగ్ పెరిగింది. ఇతనికి కూడా ఇప్పుడు కృష్ణారావణ్కి ఇప్పుడు మంచి సపోర్ట్ పెరిగింది. ఇంకోటి ఎక్కడికక్కడ వెళ్ళి జనసేన కార్యకర్తలు బూతులు తిడుతుంటే ఇప్పుడు అతను హీరో అయ్యాడు. దళిత బడుగు బలహీన వర్గాల్లోకి అతన్ని హీరోని చేశాడు. అక్కడ కాకినాడలో ఎక్కడో గుడ్లు దాడి కూడా చేయబోయారు, రాళ్ళు గుడ్లు. తీరా చేస్తే కోర్టు ఏముంది, అరెస్ట్ చేయదగ్గ నేరం కాదు పొమ్మని మళ్ళీ ఇంకో కేసు. అదే కేసే కదా పవన్ చూసి 30 కేసులు పెట్టు. నువ్వు ఎన్ని చోట్లకి తిప్పుతావో అతనికి అంత బెనిఫిట్. రేపు పొద్దున అతనికి ఫండింగ్ ఇచ్చేవాళ్ళు పెరుగుతారు, అతనికి పబ్లిసిటీ పెరుగుతుంది. ఇప్పుడు రేపు పొద్దున అతను మాట్లాడేదానికి వాల్యూ పెరుగుతుంది. ఏదో రోజు బయటికి రావాల్సిందే, కొన్ని రోజులు లేట్ అయినా, ఎన్ని కేసులు ఉన్నా. అతను లమ్లు ముమ్ములు తిడితే తప్పు. నేను అనేది అతను హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడేదాన్ని